ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ భీమేశ్వర ఆలయంలో పైకప్పు నుంచి వర్షపు నీరు ఆలయంలో పడడంతో భక్తులు, ఆలయ అర్చకులు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. వేములవాడ భీమేశ్వర ఆలయంలో పైకప్పు నుంచి గత కొన్ని రోజులుగా ఎప్పుడైనా వర్షం పడ్డప్పుడు వర్షపు నీరు లోపలికి చిన్న చిన్న చుక్కలుగా రావడంతో ఉరుస్తుంది. దీంతో భక్తులు, సిబ్బంది, అర్చకులు ఇబ్బందులు పడుతున్నారు. కాగా రాజన్న ఆలయం విస్తరణలో భాగంగా భీమేశ్వర ఆలయంలో దర్శనాలతో పాటు రాజన్న ఆలయంలో జరిగే అన్ని పూజలు, కోడెమొక్కు, అభిషేకాలు చేసేందుకు అధికారులు లక్షలాది రూపాయలు పెట్టి ఏర్పాటు చేశారు. గత కొన్ని రోజుల క్రితం భీమేశ్వర ఆలయంలో పూజలు ప్రారంభమయ్యాయి. అలాగే క్యూ లైన్లు కూడా పూర్తి అవుతున్నాయి. ప్రతిరోజు వేలాది మంది భక్తులు కూడా భీమేశ్వర ఆలయంలో పూజలు నిర్వహిస్తున్నారు. కాగా నిన్న కురిసిన భారీ వర్షానికి ఆలయం పైనుంచి వర్షపు నీరు లోపలికి వస్తుంది. పురాతన ఆలయం కావడం వల్ల వర్షపు నీరు ఇలాగే లోపలికి రావడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంది. అలాగే ఆలయంలో నంది విగ్రహం వద్ద శుభ్రం చేసిన నీరు సరిగా బయటకు వెళ్లడం లేదు. దీనివల్ల నీరు అక్కడే నిల్వ ఉండి భక్తులకు ఇబ్బంది అవుతుంది. వేలాది రూపాయలు ఖర్చు చేసి భీమేశ్వర ఆలయంలో ఏర్పాటు చేస్తున్న ఆలయ అధికారులు లోపల మాత్రం సరైన ఏర్పాట్లు చేయడం లేదు. పురాతన ఆలయం కావడం వల్ల సరైన ఫ్లోరింగ్ లేక నీరు బయటకు వెళ్లడం లేదు. ఇప్పటికైనా ఆలయ అధికారులు భీమేశ్వర ఆలయంలో పైకప్పు మరమ్మతు చేయడంతో పాటు ఆలయంలో శుభ్రం చేసిన నీరు బయటకు వెళ్లేలా సరైన డ్రైనేజీ సిస్టమ్ ఏర్పాటు చేయాలని స్థానిక నాయకులతో పాటు భక్తులు కోరుతున్నారు. రాజన్న ఆలయ అభివృద్ధి పేరిట మరి భీమన్న ఆలయంలో మరి భీమన్నకు కోడెమొక్కులు కానీ మరి భీమన్నకు అర్చక సేవకులు కానీ అదేవిధంగా పూజా కార్యక్రమాలు కానీ ఇక్కడ ఆలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. గత 4 మాసాల కింద మరి ఏదైతే 3,40,00,000తోని ఈ యొక్క ఆలయ పరిసర ప్రాంతాల్లో క్యూ లైన్స్ కానీ మరి కోడెమొక్కులకు కానీ ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చెప్పడం జరిగిందో మరి బయట మాత్రమే అభివృద్ధి కార్యక్రమాలు చేసి మరి లోపల మరీ ముఖ్యంగా వర్ష ప్రభావం వల్ల మరి ఆలయంలో భీమన్న ఆలయంలో లీకేజీలై వర్షపు నీరు నిలిచి మరి వర్షం పోని సిస్టమ్ ఏదైతే ఆలయాన్ని కడిగినప్పుడు కానీ అక్కడ ఉన్నట్టు వాటర్ పోక అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ లేక మరి అటు ఆలయ అర్చకులకు కానీ అందులో పనిచేసే సిబ్బందికి కానీ చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. దీన్ని వెంటనే ఆలయ అధికారులు తేరుకొని మరి ఆ డ్రైనేజ్ సిస్టమ్ని కరెక్ట్ చేసి మరి లోపల కూడా భీమన్న ఆలయంలో కూడా మరి ఈ వర్షం నీరు రాకుండా చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ మరి బయటనే కాదు లోపల కూడా మరమ్మతులు వెంటనే చేపట్టాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం.